బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మరింత స్పీడ్ పెంచుతుంది. ఇప్పటికే నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీలోని బలమైన నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు జాతీయ నేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నెలలో రాహుల్ గాంధీ రాక వచ్చే నెలలో ప్రియాంక గాంధీ రానున్నారు. ఇక ఈ క్రమంలో ఇవాళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో కీలక సమావేశం జరగనుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, పార్టీలోకి చేరికలు, ప్రచార వ్యూహంపై చర్చించనున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే పలువురు నేతలు పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఎమ్మెల్యే సీటుపై హామీ ఇస్తేనే పార్టీలోకి వస్తామని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. దీంతో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల గురించి చర్చించనున్నారు. ఇక ఈ భేటీ తర్వాత వారి చేరికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారంపై చర్చించనున్నారని సమాచారం. సాయంత్రం మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వీటితో పాటు మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ కానున్నారని తెలుస్తుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లక ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కూడా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి నివాసంలో కూడా ఒక కీలక భేటీ అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా చూడవచ్చు, ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితులు కావచ్చు, అలాగే పార్టీ బలోపేతం చేయడం, అలాగే చేరిక విషయంలో అన్ని విషయాలపైన కూడా చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం. ప్రధానంగా ఈ సమావేశంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీకి చేరికల విషయంలో కూడా రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ చెందిన నేతలు సైతం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే ఇతర మండల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కావచ్చు, అంతా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ చేరికల విషయం కావచ్చు, అలాగే వచ్చే ఎన్నికలు 3-4 నెలల కాలంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా పార్టీ ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్లాలి, ప్రజాక్షేత్రంలో ఏ విధమైన ప్రజలకు ఎలాంటి హామీలను ఇవ్వాలి అనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక తర్వాత కూడా రాష్ట్రంలో క్రమక్రమంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి చేరికల విషయం కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ చేరికల విషయం కావచ్చు, అలాగే ఇప్పటికీ జూపల్లి కృష్ణారావు కావచ్చు, అదే మహబూబ్ నగర్ చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు నేతలు కూడా ఈ చేరిక కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కూడా ఆయన గతంలో ఈ నెల 20వ తారీఖున కూడా జూపల్లి చేరిక విషయం పైన కూడా ఒక సభను ఏర్పాటు చేసేందుకు కూడా సమాఖ్యం చేసే నేపథ్యంలో వర్షాలు ఏదైతే రోజుగా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా వాటిని వాయిదా వేసి మరో వచ్చే నెలలో కూడా ఈ చేరిక విషయం, జూపల్లి చేరిక విషయం పైన కూడా ఒక క్లారిటీ షెడ్యూల్ అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైతే జూపల్లి కావచ్చు, అలాగే ఇప్పటికీ మహేశ్వరం చెందిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, అలాగే ఆయన కోడలు మాజీ ప్రస్తుత జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో వారంతా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయంలో కూడా వాళ్ళంతా కూడా టికెట్ల కన్ఫర్మేషన్ అడుగుతున్న నేపథ్యంలో ఈ టికెట్ల కన్ఫర్మేషన్ తర్వాత కూడా వాళ్ళకు ఈ భేటీలో చర్చించిన ప్రధానంగా ఈ టికెట్ల అంశం కావచ్చు, ఇతర బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలకు వస్తే నేతలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి, అలాగే సీనియర్లతో పాటు అన్ని అంశాల పట్ల కూడా చర్చించి ఈ టికెట్ల విషయం కావచ్చు, అలాగే చేరికల విషయం పైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైతే వచ్చే
ఎన్నికలకు పార్టీ ఎలాంటి బలోపేతం చేయాలి, గ్రామ గ్రామాల నుంచి కూడా బలోపేతం చేసుకుంటూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ విద్యుత్ విషయాలపైన అనేక అంశాలపైన కూడా ఆరోపణలు చేసి అంతటిని ఎలాగా తిప్పి కొట్టాలి, అలాగే వచ్చే ఎన్నికలకు ఇక్కడ కార్యకర్తలతో పాటు పూర్తి స్థాయిగా బలోపేతం చేసి ఎన్నికలకు గెలిపే లక్ష్యంగా ఏ విధంగా వెళ్లాలనే పైన కూడా పూర్తిగా ఈ రోజు ఈ సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఈ రోజు సాయంత్రం మాణిక్రావు ఠాక్రే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో కూడా పలువురు మంది బీఆర్ఎస్ చెందిన నేతలు కూడా ఈ రోజు సాయంకాలం ఢిల్లీ వేదిక కూడా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే చైర్పర్సన్ ఏదైతే గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ అయితే ఆమె భర్త తిరుపతితో పాటు మరికొంతమంది నేతలు కూడా ఈ రోజు ఖర్గే అలాగే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఈ సమావేశం అంతా కూడా మాణిక్రావు ఠాక్రే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో కూడా ఈ సమావేశం కూడా పూర్తిగా ఒక భారత సహకరిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎన్నికల విధానాలు అలాగే చేరికల అంశం అలాగే సంబంధించిన సీనియర్లతో సంప్రదింపులు జరిపి పలు నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. అలాగే రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు కార్యకర్తలతో పాటు ఇక్కడ స్థానిక నేతలు కావచ్చు ముఖ్య నేతలు అంతా కూడా సిద్ధంగా ఉండాలి. వీళ్ళందరినీ కూడా సిద్ధంగా చేసేందుకు కూడా ఈ సమావేశంలో ఠాక్రే పలు సూచనలు చేయనున్నట్టుగా తెలుస్తుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ.